రుణమాఫీపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం మల్యాల మండల కేంద్రంలోని అంగడి బజార్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి నాగేశ్వరరావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, చెప్పుదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యంలో కృతజ్ఞతలు తెలుపుతూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక రైతులు, మాజీ ఎంపీపీ భోగ బక్కన్న, కుక్కులు నాగభూషణం, భట్టు విజయ్, అల్లూరి రాజేశ్వరరెడ్డి, శనిగారం తిరుపతి, కంచార్లాచారి, వీరభద్రి ప్రకాష్, యాగండ్ల సుమన్, అఖ్తర్ ఇమాం, పలువురు రైతులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సత్యమన్న గారి నాయకత్వం. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం 15 సంవత్సరాల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ₹1,00,000 రుణమాఫీ చేసిండు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ అన్న ప్రకారం ఎలక్షన్లో చెప్పిన ప్రకారం ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా రేవంత్ రెడ్డి గారు అన్న ప్రకారం 2 లక్షలు ఒకే దఫాలో రుణమాఫీ చేసినారు. రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి అందరికీ మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ చేస్తున్నాను. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నేటికి 8 నెలలే కావస్తుంది. కానీ ఇంత తొందరగా మనకు రుణమాఫీ చేయడము ఇదే మొదటిసారి అనుకుంటున్నా. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ₹1,00,000 చేసిండు కాబట్టి ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ చేయడము ఎంతో గర్వంగా ఉంది. మరియు ప్రతిపక్షాలు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తాను హరీష్ రావు. మరి ఈరోజు రుణమాఫీ చేస్తున్న రేవంత్ రెడ్డి ముంగట రాజీనామా సమర్పించి అసెంబ్లీలో సమర్పించాలని కోరుచున్నాము. మరియు ఇంత తొందరగా రైతులందరూ ఎంతో ఊరున పండుగ చేసుకుంటున్నారు. రైతు రుణమాఫీ అందరికీ సంతోషంగా ఉన్నది. కానీ అందరూ అనుకున్నది ఏంటంటే రుణమాఫీ ఇంత తొందరగా చేయరని పబ్లిక్ టాపిక్ వచ్చింది. కానీ చేసిన తర్వాత ఎంత టాపిక్ వచ్చిందో అంత సంతోషంగా ప్రజలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారని మేము కోరుచున్నాం. హామీలో భాగంగా ఈ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గం మరియు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గతంలో ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల వరకు రుణమాఫీ ప్రకటించారు. ఇంకా ముందే అవుతుండే అనుకుంటున్నా. ఎలక్షన్ కోడ్ చేయబట్టి కొద్దిగా లేట్ అయింది. తప్పనిసరిగా ఇంకా మిగతా హామీలు ఏమున్నా కానీ ఖచ్చితంగా అమలు చేసే పార్టీ ఏదైనా ఉంది దేశంలో అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నా. రైతులందరూ సంతోషంగా ఉన్నారు. దానికి తోడు ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా కానీ రైతులు ఎవ్వరు కూడా ప్రతిపక్షాల వైపు చూసే సమస్య లేదు. అన్ని హామీలు రేవంత్ రెడ్డి గారు నెరవేరుస్తారు. మన కాంగ్రెస్ గవర్నమెంట్ నెరవేరుస్తారని కోరుకుంటున్నాం. అసెంబ్లీ ఎలక్షన్లలో భాగంగా ఇచ్చిన వరంగల్ డిక్లరేషన్లకు హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు మాట నిలబెట్టుకున్నారు. ఇవాళ రాష్ట్రంలో రైతులు అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇదివరకు 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తున్నది కానీ చేయలేదు. వడ్డీలు పెరిగిపోయినాయి. అప్పుల పాలైన రైతులు ఇప్పుడు రైతులు సంతోషంగా ఉన్నారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అనేది మామూలు విషయం కాదు. ఇంతకుముందు తొందరనే అవుతుండే కానీ ఎలక్షన్ కోడ్ చేయబట్టి కొంచెం లేట్ అయింది. రైతు పక్షాన ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఇంతకుముందు సబ్సిడీ బావులు కానీ, తోటలు కానీ, హార్టికల్చరు, సబ్సిడీ పనిముట్లు ఇవన్నీ కూడా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఉంటుందని